నా డబ్బులు నాకు వచ్చినాయి 6 మంది ఖాతాలో వచ్చినాయి. పిల్లలు రెడీ ఉన్నారు పిల్లలు ఎక్కడ నిలబడ్డ వాళ్ళు అక్కడే నిలబడి దయచేసి జెండా ఆవిష్కరణ అనంతరం నిశ్శబ్దంగా పైకి సెల్యూట్ చేస్తూ అందరూ కూడా జనగణమన వాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సైలెన్స్, నిశ్శబ్దం, క్లాప్స్ కొట్టి జెండాకు నమస్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల గంగా హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా సుష్మామే జాగే शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे గారు తమ్ముడు మన జాతి పతాకం దిగంతాల నిలదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం భారతమా శేషాజీతం మన జాతి పతాకం పుగిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒక పరి తలచుకొని కృపవీరుల దరిది కొలుచుకొని జాతి పతాకం
చప్పట్లు పడాలి గట్టిగా. కరెక్ట్ వాళ్ళ గొడవలతో దయచేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎవరు నిలబడదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన కోరుతాను. అన్న వచ్చేసి ఆల్రెడీ దయచేసి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మళ్ళీ
నిజన కిరణై అరుణిత నిజతను కవితవరణ అగణిత ఫలితన నిజన కిరణై అరుణిత నిజతను కవితవరణ కట కట ఉట కలి కులకళ వినతో గణపతి రామమత ముదని కటను లంబోదర వర కుంజవృత కుంకుమ వరుణగం లంబోదర వర కుంజవృత కుంకుమ వరుణగం శ్వేత శృంగం వీణ సుహస్తం పీఠిత సఫల ఫలం శ్వేత శృంగం వీణ సుహస్తం పీఠిత సఫల ఫలం నయనత్రయయుత నాగ విభూషణ నానాగణపతితో నయనత్రయయుత నాగ విభూషణ నానాగణపతితో నానాగణపతితం సత్తం నానాగణపతితం సత్తం నానాగణపతితం అగణిత ఫలితన మణిగణకిరణై అరుణిత నిజతనుల విగతవదన కట కట ఉపదై కులకళ వినదో గణపతి భవనత ముదని భటను అంబోధర కుంజవేసిత కుంకుమ వర్ణగం శృంగం వీణ సుహస్తం పీఠిత సఫల ఫలం నాగయుత నాగ విభూషణ నానాగణపతితో నానాగణపతితో రక్తం నానాగణపతితం రక్తం నానాగణపతితో
भोगतप्त सुलभा सुपुष्पगन्धकलभा भोगतप्त सुलभा सुपुष्पगन्धकलभा भोगतप्त सुलभा सुपुष्पगन्धकलभा भोगतप्त सुलभा सुपुष्पगन्धकलभा कस्तूरि तिलक महिपा मम कांगनंद गोपगंध कस्तूरि तिलक महिपा मम कांगनंद సిద్ధంగా ఉండాలండి శివాని శరణాగతం శరణాగతం ఆకాశం తాకేలా ఒడగాలి ఈ నీలం అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగారం ప్రేమంటే అడు అణువులు మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. బాధపడకమ్మా, ఈసారి వర్షం ఖచ్చితంగా పడుతుంది. దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చిలుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఈ దేశం కోసం మీరు కష్టపడుతున్నారు కదమ్మా, నేను కూడా ఒక సైనికుడినై దేశం కోసం పోరాడతానమ్మా. జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్. సర్వ్ ద ఫ్యూచర్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ ఏజెంట్ నుండి మీకు ఆర్డర్స్ వచ్చాయి, వెంటనే మీరు బ్యాటిల్ ఫీల్డ్ కి రావాలి. కంగ్రాచులేషన్స్ కెప్టెన్, మన పంట పండిందమ్మా.
దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రగతి, మన దేశం ముందుకు పోతున్నటువంటి విధానాన్ని మన పెద్దలు వివరిస్తారు. మరి ముఖ్యంగా విద్యార్థులు ఒక చక్కటి జాతీయ భావాన్ని, జాతీయ ఐక్యతను, సమైక్యత భావాన్ని పెంపొందింపజేయటకు మరి మన పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఒక దగ్గర సమీకరించి ఒక చక్కటి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు ఈ యొక్క చక్కటి వేదికను ఏర్పాటు చేశారు. మరి వారు మనకు గత 10 సంవత్సరాలుగా మన మిర్యాలగూడ పట్టణ ప్రాంతంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరూ ఆదరాభిమానాలు పొంది మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి మన మిర్యాలగూడకు శాసనసభ్యులుగా ఎన్నిక కాబడినారు. మరి బిఎల్ఆర్ అంటేనే పర్యాయపదం సామాజిక సేవ. మరి అటువంటి సామాజిక సేవకు పర్యాయపదంగా నిలిచేటువంటి ఒక సేవకుడు విశేషమైన ప్రజాదరణ పొంది మరి ఈరోజు మనకు శాసనసభ్యులుగా ఉంటూ మరి మా విద్యాశాఖకు వారు అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించినారు. వారు చేసేటువంటి సేవా కార్యక్రమాలకు కొన్ని మంచిగా అన్ని రంగాల్లో చేసినప్పటికీ మా విద్యారంగానికి చేసిన సేవా కార్యక్రమాలు కొనియాడుతూ వారు 2015 నుండి మరి 17 వరకు 2 సంవత్సరాలు మా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సుమారు ఒక 3000 మంది 10వ తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం మన అదనపు తరగతులు నిర్వహించే క్రమంలో 90 రోజులుగా స్నాక్స్ అందించి మా పాఠశాల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించారు. అదేవిధంగా మిర్యాలగూడ డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించి ఉపాధ్యాయులు సమాజానికి నిర్దేశకులు. మరి విద్య అభివృద్ధి చెందుతూనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మరి ఆ రకంగా ఉపాధ్యాయులు పిలిచి గౌరవించినటువంటి ఒక గురు తల్లి. మరి అదేవిధంగా 2018లో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయిలోనే మరి గురు పూజోత్సవాన్ని వారే స్పాన్సరింగ్ చేసి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి మాకు సహకరించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మన మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ మన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మరి విద్యార్థులు చిన్న అసౌకర్యాలకు గురవుతున్నటువంటి సందర్భంలో వారు నోటీసులు తీసుకురాగానే మరి అక్కడి పరిస్థితులను సమీక్షించి వెంటనే 5 లక్షల రూపాయల చెక్కు ఇచ్చి మీ అవసరాలు తీర్చడానికి ఇంకా ముందు నేను ముందున్నానని చెప్పేసి భరోసా ఇచ్చిన వ్యక్తి. మరి ఇప్పుడు శాసనసభ్యుగా ఎన్నిక కాబడినారు కాబట్టి ఇంకా భవిష్యత్తులో మా అన్ని అవసరాలు తీరుస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాము. మరి విధంగా మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఏ పాఠశాలకు ఏ అవసరాలు ఉన్నా కానీ వారి నోటీసుకు తీసుకురాగానే శాసనసభ్యులుగా కాకముందు నుండి కూడా వారి ఒక సేవకుడిగా మాకు అనేక రకాల సేవల నుంచి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించినటువంటి ఒక గొప్ప మానవతావాది. మరి ముందు ఈ సమావేశం ద్వారా ఈరోజు మరి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో మరి ఇప్పుడు శాసనసభ్యులుగా ఈ 5 సంవత్సరాల కాలంలో వారి విద్యాశాఖకు ఎటువంటి ప్రణాళికాయుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తారో వారు వివరిస్తారు. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోనూ భావ ప్రకటనలోనూ విశ్వాసంలోనూ నమ్మకంలోనూ ఆరాధనలోనూ స్వేచ్ఛను స్థితిగతుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి అందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించి చట్టంగా చేసి మాకు మేము సమర్పించుకుంటున్నాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. అందరి విద్యార్థులకు, తర్వాత టీచర్స్కి అందరికీ నమస్కారము. ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడే రాజ్యాంగ పీఠీ గురించి క్షుణ్ణంగా చదివి వినిపించింది. అందులో వీరో పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మనముగా తయారు చేసుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని చివరికి ఏముంది మనం తయారు చేసుకున్నామని దీన్ని పార్లమెంట్ ద్వారా ఆమోదించబడింది అని చెప్పింది.
ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని మనకు రకరకాల చట్టాలు భారతదేశం యొక్క పార్లమెంటు, తర్వాత రాష్ట్రాలకు సంబంధించిన అన్ని అసెంబ్లీలో ఆ రాష్ట్రాలకు చట్టాలను కూడా తయారు చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చట్టాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను తయారు చేసింది. ఈ చట్టాలన్నీ కూడా మనకు మనముగా తయారు చేసుకున్నవి. మనకు మనముగా అనగా మనము ఓటేసి గెలిపించినటువంటి నాయకులు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలోకి కానీ వెళ్ళి మన తరపున మన మంచి గురించి, మన భారతదేశ ప్రజల గురించి కానీ, మన దేశం గురించి అభివృద్ధి గురించి కానీ దీన్ని తయారు చేయబడింది. అంటే మనకు మనముగా మన మంచి గురించి మనం తయారు చేసుకున్న చట్టాలు. ఈ చట్టాలన్నీ మనకు తెలిసినట్టే, నాకు ఈ చట్టం తెలియదు అనడానికి లేదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్. కాబట్టి మనం తయారు చేసుకున్న చట్టాలని మనం ఖచ్చితంగా గౌరవించాలి అని ఈ విషయం నేను చెప్తున్నాను మీ అందరికీ. కాబట్టి పిల్లలు ఈ రోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరి పిల్లలకి నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎవ్రీడే రాజ్యాంగ పీఠికను ఒకసారి చదవండి. అది దాని ద్వారా మనము ఒక స్ఫూర్తిని తీసుకోవాలి. మనం అందరం సమానమని, మనకు భారత రాజ్యాంగం మనకు హక్కులు ఇస్తుందని, ప్రాథమిక హక్కులు ఇస్తుంది, బాధ్యతలు ఇస్తుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా సమానత్వం గురించి, తర్వాత అన్ని విషయాల్లో కూడా స్వేచ్ఛను, వీటన్నిటి గురించి వింటలేరు మీరు పిల్లలు. మీరు మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పేది ఏనండి, నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి. మీరు మీ తల్లిదండ్రులకు ఏం చెప్పాలంటే, మీ తల్లిదండ్రులు ఏమైనా తప్పు చేసినా కానీ, డాడీ మీరు తప్పు చేస్తున్నారు, ఇది చట్ట ప్రకారం కాదు. చట్ట ప్రకారంగా ఒక పిల్లడు తండ్రికి చెప్పాల్సింది ఏంటంటే, డాడీ మీరు హెల్మెట్ పెట్టుకోవాలి కదా, చట్ట ప్రకారము హెల్మెట్ పెట్టుకోకుండా ఎందుకు వెళ్తున్నారో అని అడగండి. ఓకే, మీ తండ్రి గారు మీ హెల్మెట్ పెట్టుకొని మోటార్ సైకిల్ నడిపితే రక్షణగా ఉంటాడు. అతనికి ఏమన్నా అయితే పిల్లలు అనాథలు అవుతారు. చట్టం చెబుతుంది ఒకటి, మీ తండ్రులు చేస్తుంది ఒకటి. నేను ఈ విషయంలో చెప్తున్నాను, మీ తల్లిదండ్రులకు ఎన్ని విషయాల్లో కూడా చట్టాన్ని, ఏదైతే మనకు మనంగా తయారు చేసుకున్న చట్టాల్ని మనము దాన్ని వ్యతిరేకించకుండా, అమలు పరచకుండా, అలా చేయకుండా దాన్ని ఖచ్చితంగా అమలు పరిచేటట్టు చేసుకోవాలి. చట్టాలు మన గురించి మంచి గురించే చేసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని అనుసరించాలి. ఈ ప్రోగ్రాం ఎస్పెషల్గా ఎమ్మెల్యే గారు ఈ రాజ్యాంగ పీఠికను దీన్ని చదివించి మీ అందరికీ మీ బాధ్యతలను, హక్కులను గుర్తు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మిర్యాలగూడ పట్టణంలో జిల్లా స్థాయి వేడుకలను మరిపించే విధంగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బత్తు లక్ష్మారెడ్డి గారికి, సబ్ జూనియర్ పోలీస్ ఆఫీసర్ శ్రీ వెంకటగిరి గారికి మరియు బాలాజీ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ శాఖల చెందిన ఉద్యోగులు, వివిధ రంగాల ప్రముఖులు, పుర ప్రముఖులు, విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కేవలం జిల్లా స్థాయిలోనే కాదు, డివిజన్ స్థాయిలో కూడా, మనకు నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ యొక్క వేడుకలు జరపాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా భారతదేశ సంబంధించి 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. గణతంత్ర దేశం అంటేనే ఆ దేశానికి సంబంధించినటువంటి నాయకుడు, ప్రజల చేత ప్రత్యక్షంగా పరోక్షంగా అనుకోబడినటువంటి వ్యక్తి ఆ దేశానికి సారథ్యం వహిస్తూ ఉంటేనే దాన్ని మనం రిపబ్లిక్ దేశం అంటాం. భారతదేశానికి ఈ రాజ్యాంగానికి రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల సమయం తీసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రపంచానికే తలమానికమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని మనకు
అందించడంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క కమిటీలో సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. అట్లాగే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు భారతదేశం స్వాతంత్రం ఇస్తే ఈ కుక్కలు చెప్పినటువంటి విస్తరి అవుతుందని చెప్పేసి ఆనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అనడం జరిగింది. అదే బ్రిటిష్ ఇంగ్లాండ్ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రిషి సనాక్ భారతీయ సంతతి వ్యక్తి. సో భారతీయ సంతతి ఉన్నటువంటి వ్యక్తి అదే బ్రిటిష్ రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉండడం అనేటువంటిది భారతీయుల యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్తుంది. అలాగే ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్నటువంటి భారతీయ సాంకేతిక నిపుణులు ఉద్యోగాలు ఎవరు లేవద్దండి, ప్రపంచంలో మాట్లాడడం లేవద్దండి, టీచర్స్ అందరూ సాంకేతిక నిపుణులను కలిగి ఉన్నటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలో వివిధ దేశాలు ఇస్తుంది. భారతదేశానికి సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులు వివిధ సాంకేతిక శాస్త్ర రంగాలలో భారతదేశం ప్రపంచానికి తలమానికి వంతు. ప్రపంచ శాంతిని కాపాడడంలో భారతీయ సైన్యం ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి పరిరక్షక దళంలో నిరంతరంగా తన వంతు పాత్రను చేస్తూ ఒకవైపు ప్రపంచ శాంతికి తోడ్పడుతూనే మరోవైపు భారతదేశాన్ని ఎవరు కూడా కన్నెత్తి చూడని విధంగా భారతదేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవడం జరిగింది. భారతదేశంతో పాటు స్వాతంత్రం పొందినటువంటి దేశాలు అంతర్గత కలహాలతో ఆర్థిక మాంద్యంతో నానా ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితిలో ప్రపంచానికి భారతీయ సత్తా చాటి చెప్పడం జరిగింది. ఈ కృషి కొనసాగుతూ మీ అందరికీ తెలుసు, అంగారక గ్రహం మీదకి, చంద్రుని మీదకి మరియు సూర్యుని యొక్క కేంద్రంలో జరిగేటువంటి మార్పులు అధ్యయనం చేయడానికి ఆదిత్య మిషన్ లాంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రపంచానికే శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో సవాలు విసురుతూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది నిరంతరం ఇలాగే కొనసాగుతూ 2040 నాటికి భారతదేశంలో అగ్రరాజ్యాల్లో ఒక రాజ్యంగా భారతదేశం రూపొందడానికి ప్రణాళిక రచిస్తూ ముందుకు వెళ్తుంది. కాబట్టి దీనందరిలో మనందరం కూడా భాగస్వాములు కావాలని అందరూ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాం. థ్యాంక్ యూ సార్. చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి కొన్ని మేనిఫెస్టో లాగా కొన్ని వివరాలు మరి వారు తెచ్చారు. వాటిని మన గౌరవ ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గణతంత్ర దినోత్సవానికి వచ్చిన ప్రముఖులకు, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, ఉపాధ్యాయులకు, కళాకారులకు, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు అందరికీ శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ నేను నా మిర్యాలగూడ అనే పదాన్ని అందరి చేత పలికించాల్సిందిగా వారు కోరుతున్నారు. దయచేసి అందరూ ఒకసారి నేను నా మిర్యాలగూడ అనేటటువంటి పదాన్ని అందరూ ఉచ్చరించాల్సి కోరుతున్నారు.
ప్రతి ఒక్కళ్ళు మీ చేతిలో ఉన్న జెండా పైకెత్తి ప్రతి ఒక్కళ్ళు ఎవరి చేతిలో ఉన్నా సరే జాతీయ జెండాను పైకెత్తి నేను నా మిరియాలు కూడా నేను నా మిరియాలు కూడా నేను నా మిరియాలు కూడా నేను నా మిరియాలు కూడా అనే పదం మనం దేశంలో ఎక్కడికి పోయినా నీ ఊరేది నీ గ్రామం ఏది నువ్వు ఎవరు అనంటే ఫస్ట్ చెప్పేది మనం మిరియాలు కూడా అంటాం. అవునా కదా? మిరియాలు కూడా ఎవరైనా వచ్చి ఏ ఊరు మీదంటే కట్టెలపాడు తడకమల్లో దామర్జల్లో అని చెప్తాం. కానీ మన హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడికైనా పోయినప్పుడు ఏం చెప్తాం? ఏ ఊరి మీదంటే మిరియాలు కూడా అని చెప్తాం. అందుకనే ఈ పదాలు తీసుకున్న ఈరోజు నేను నా మిరియాలు కూడా అనే కార్యక్రమాన్ని వచ్చే ఈ సంవత్సరం ఆగస్టు 15 నాడు దీని యొక్క కార్యక్రమం గురించి ఆ రోజు మొత్తం దీంట్లో ఏమేమి పొందుపడుతున్నామో వచ్చే ఆగస్టు 15 చెప్తాను నేను. ఎందుకంటే స్కూల్స్ 2 నెలల టైం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు తెలియపరచలేకపోయినా, కాకపోతే ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి 75 సంవత్సరాల నిండినవి. మనం కూడా మన మిర్యాలగూడలో కూడా ఏదో ఒకటి రాజ్యాంగం లెక్కనే మిర్యాలగూడ రాసుకోవాలని విద్యార్థుల యొక్క తలకోడను మార్చాలనే ఉద్దేశంతోనే నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమాన్ని ఇంతమంది సమక్షంలో ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మిర్యాలగూడకి చుట్టుపక్కల రైస్ మిల్లర్స్ కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, త్వరలో ఓపెన్ అయిపోతున్న వైటీపీఎస్ థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, మన మిర్యాలగూడ నియోజకవర్గంలో వ్యాపార సంస్థలన్నిటికీ మనకు క్షుణ్ణంగా ఇక్కడ ఉన్నందున మన రాబోయే రోజుల్లో పేద పిల్లలకి మనం ఏం చేయాలా, గవర్నమెంట్ స్కూల్స్లలో ఉన్న పిల్లలందరికీ ఏదో రకంగా మనం ఉపయోగపడాలా. ఎందుకంటే మనకు చుట్టూరు ఎక్కువ మారుమూల గ్రామాలలో తండా గ్రామాలు అయితేంది, పల్లెటూరులు అయితేంది, వారికి చదువు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కనుక గవర్నమెంట్ స్కూల్స్లలో మనం వాళ్ళకి కనుక చేయూతనిస్తే మంచిగా ఉంటుందని. ఎందుకంటే దేశానికి ప్రపంచానికి అన్నదాతగా మిగిలిన మన మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రపంచం మొత్తానికి మనం ఇక్కడి నుంచి బియ్యం సప్లై చేస్తున్నాం. కానీ మన మిర్యాలగూడలో కూడా అలాంటి కార్యక్రమానికి పేద పిల్లలకి ఏదైతే ఉన్నత చదువుకోవాలని పడుతున్న వారికి ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు 9.5% వచ్చిన వాళ్ళకి మనందరం ఫ్రీ ఎంసెట్ కోచింగ్ ఇప్పించవలసిందిగా మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామని కూడా. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి దానికి తోడుగా ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ లో మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి వారు చదువుకునే విధిగా వాళ్ళకి ఏమి కావాలా, బుక్స్ కావాలా, స్టేషనరీ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమి కావాలా అనేది చూసుకుని వాళ్ళకి 9.5 వచ్చిన వాళ్ళందరికీ మనందరం కలిసి, ఎందుకంటే నేను ఇది లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా 50 సంవత్సరాలు అయింది. రమేష్ గారు, మన ప్రెసిడెంట్ రమేష్ గారు ఒకటే అడిగిండు, లక్ష్మారెడ్డి నువ్వు కూడా ఒక లైన్ లో చేరవలసిందిగా కోరిండు. ఆయన కోరిక మేరకు నేను లయన్స్ క్లబ్ లో చేరుతూ నేను కూడా వాళ్ళ నుంచి ఈ కార్యక్రమానికి రేపు జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా లయన్స్ క్లబ్ వారిని రేపు మన 10th క్లాస్ ఈవినింగ్ స్నాక్స్ కింద లయన్స్ క్లబ్ ద్వారానే వారితో పాటు మేము బిఎల్ఆర్ బ్రదర్స్ అందరూ కలిసి
సహాయ సహకారాలు